మాట ఏరి కోరి తెచ్చుకుంటే 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 రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి సీఎం రైతులకు 2 లక్షల రుణమాఫీ వెంటనే రైతులకు పంట రుణాలు 2 లక్షల రుణమాఫీ వెంటనే రైతులకు 2 లక్షల పంట రుణమాఫీ వెంటనే గద్దెనెక్కేంత వరకు అనేక హామీలు అది నేలక తాటిమట్ట నేలకకు మొక్కాలి కాంగ్రెస్ పార్టీ నాయకుల నేలకలకి మొక్కాలి ఎందుకంటే ఇక వాళ్ళకి ఏది దోస్తుంది ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారితో పోటీ పడలేక మరి ఇష్టం వచ్చిన హామీలు వాళ్ళ నోటికి వచ్చిన హామీలు ఇచ్చి ఈరోజు నిధులు సేకరణ చేయలేక చతికిలబడి ఏం చేయాలో అర్థం కాక ప్రజల్ని మోసం చేసేటువంటి కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు దాంట్లో 6 హామీలు గాలి కొదిలేరు అటుకెక్కినాయి రైతులకు సంబంధించి రైతు భరోసా 15,000 ఇస్తున్నారు రైతు భరోసా 2 విడతలు ఇవ్వలే 1 విడత కాదు యాసంకి ఇవ్వలేదు ఇప్పుడు వర్షాకాల సీజన్ 2 విడతలకు ఇవ్వకుండా ఎగ్గొట్టిండ్రు మరి ఎగ్గొట్టడమే కాకుండా నిజంగా ఎంత దౌర్భాగ్యం అంటే ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు బౌన్స్ అవుతా ఉన్న పరిస్థితి డబ్బులు లేక నిధులు లేక గల్లపెట్టెలు పైసలు లేక బౌన్స్ అవుతా ఉన్నటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో తప్ప ఇప్పటి వరకు చరిత్రలో నాకు చిన్నతనం నుండి చూస్తాను అనేక మంది ముఖ్యమంత్రులు చూసినాం ఏ ప్రభుత్వంలో కూడా చెక్కులు బౌన్స్ కాలే మరి ఈ ప్రభుత్వంలో చెక్కులు బౌన్స్ అవుతా ఉన్నాయి పైసలు నిధులు లేక మరి ఇటువంటి పరిస్థితిలో మరి ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోలేక చతికిలబడ్డటువంటి ఈ ప్రభుత్వాన్ని మరి మేము బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఏకబిగిన 9వ తేదీనే 2 లక్షల రుణమాఫీ చేస్తాం రుణమాఫీ ఎవరికైతే అయ్యిందో ఆ రోజు మాట్లాడినటువంటి మాటలు అంటే బీఆర్ఎస్ పార్టీ రుణమాఫీ చేసినటువంటి రైతాంగం ఎవరైతే ఉన్నారో వెంటనే పోయి 2 లక్షల రుణమాఫీ మళ్ళీ తెచ్చుకోండి మేము 9వ తేదీ రాగానే మీకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు నిజంగా ఎన్ని అబద్ధాలు ఎంత మాయా ఎంత మోసం ఇంతకంటే మోసం ఉండదు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి మాటకు ఇది అతిపెద్ద మోసం ఇది రైతాంగం లేకపోతే రాజ్యం లేదు రైతు సుభిక్షంగా ఉండాలి అని చెప్పేసి రైతు సంక్షేమం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చింది ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఎందుకంటే ఆనాడు కరెంటు లేనటువంటి పరిస్థితి 24 గంటల కరెంటు తీసుకొచ్చినాం రైతు బంధు తీసుకొచ్చినాం రైతు బీమా తీసుకొచ్చినాం మరి ఇట్లా అనేక కార్యక్రమాలు చేస్తే ఈరోజు రైతు భరోసా పేరుతోని 15,000 ఇస్తారన్నటువంటి ప్రభుత్వం 15,000 ఎగనామా పెట్టింది రైతు కూలీలకు 12,000 ఇస్తారన్నారు రైతు కూలీలకు ఎగనామా పెట్టారు ఆ రైతు బంధు ఏదైతే 2 విడతలు బంద్ చేసినటువంటి నిధులు ఏదైతే ఉన్నాయో దాన్ని ఇటు డైవర్ట్ చేసి రుణమాఫీ కింద చూపెట్టి మోసం చేశారు ప్రజల్ని తప్ప ఒరగబెట్టింది ఏది లేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పింది 40 లక్షలు 40 లక్షల కోట్లు 40,000 కోట్లు 40,000 కోట్లు పోయి ఎస్ఎల్బీసీలు ఏమో 49,500 కోట్లు అన్నారు లాస్ట్ కొత్తారికే క్యాబినెట్లో పెట్టింది 31,000 కోట్లు అన్నారు 26,000 కోట్లు అన్నారు లాస్ట్కి 17,000 కోట్లకు వచ్చింది లాస్ట్కి 7,000 కోట్లు 7,500 7,900 కోట్లు మాత్రమే ఇప్పుడు రైతులకు చేరినాయి తప్ప అంటే 100కి 10 మందికి వచ్చినాయి తప్ప ఏదో ఒక కండిషన్ పెట్టి ఆ కండిషన్ పేరుతోనే రైతాంగం మొత్తం నోట్ల మన్ను కొట్టింది ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప చేసింది ఏది లేదు అందుకనే రైతు సోదరులందరూ కూడా జ్ఞానోదయం కావాలి రోడ్లు ఎక్కాల్సినటువంటి సమయం ఆసన్నమైంది రైతు సోదరులు భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ మీ పక్షాన పోరాటం చేస్తుంది కొనసాగిస్తుంది మాకి మీరు ప్రశ్నించేటువంటి అధికారాన్ని మాకు ఇచ్చినారు కాబట్టి మీ తరపున మేము ఎప్పుడు గొంతు వినిపిస్తూనే ఉంటాం తప్పకుండా మీరు ఎవ్వరు అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు భవిష్యత్తులో మరి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రేపు భవిష్యత్తులో రాబోతా ఉంది ఖచ్చితంగా మళ్ళీ మరి 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ జరిగేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ వస్తుంది ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం వస్తుంది మీరు ఎవరు అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇక దాంతోపాటు మరి రేవంత్ రెడ్డి గారు నిజంగా ఎంత జిమ్మికులు అంటే మ్యాజిక్ చేస్తారు మ్యాజిక్ కొంతమంది చేస్తూ ఉంటారు ఇంకో గట్లున్నది కథ మాటలకి చేతలకి పొంతలు లేనటువంటి మాటలు పిట్ట కొంచెం కూతగనం కానీ దాంట్లో ఏం లేదు పసలేనటువంటి మాటలు మాట్లాడుతూ
మరి మంత్రులేమో మేము చేయలేకపోయినామని చెప్తారు, వీళ్ళేమో 100% చేసినామని చెప్తారు. నిజంగా ఎంత సిగ్గుసేట్ అంటే పార్లమెంటు సాక్షిగా పార్లమెంటులో వాళ్ళ ఎంపీతోని 100కు 100% మేము రుణమాఫీ చేసినాం, ఇది చరిత్ర అట. దేశంలో ఎవరు చేయనటువంటి చరిత్రని మేము సృష్టించినాం అని చెప్పి, అంటే నిజంగా వాస్తవంగా చరిత్ర అది. ఎందుకంటే ఎవరు చేయనంటే మోసం, అతిపెద్ద మోసం చేసిండు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. కాబట్టి ఆ మోసాన్ని ఒప్పుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా భవిష్యత్ కాలంలో మళ్ళీ ఈ పోరాటాన్ని ఆపేటువంటి ప్రసక్తే లేదు. 100కు 100% రుణమాఫీ బేషరతుగా రైతాంగానికి ఇచ్చేంతవరకు, మరి రైతు భరోసా వచ్చేంతవరకు మరి వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు అని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్.